తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డు కూడలి వద్ద కార్మికులతో కలిసి సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు, ఏఐటియుసి జిల్లా కమిటీ సభ్యుడు ప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మధుసూదన్ రావు, ప్రకాష్లు మాట్లాడుతూ కార్మికులకు పని ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్కీమ్ వర్కర్స్ కు పని గంటలు తగ్గించి పెరుగుతున్న నిత్యావసర వస్తువులకు అనుగుణంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని సమయాన్ని 12 గంటలకు పెంచిందని, కార్మికుల పని గంటలు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు, కార్మికులకు, ఉద్యోగులకు అనుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో, అంగన్వాడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లు కొత్తగా తెచ్చి పాత 44 లేబర్ కోడ్లను నిర్వీర్యం చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ కార్మికులను అన్యాయం చేస్తుంది. అదేవిధంగా కనీస వేతనం ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ, అదేవిధంగా అనేక రకాలైన కనీస స్కీమ్ వర్కర్లు కూడా కనీస వేతనం లేకుండా 11,000, 7,000, 3,000 ఈ విధంగా ఇచ్చి వారి జీవితాలపై అనేక రకాలైన ఇబ్బందులు కల్పిస్తుంది. పక్క రాష్ట్రాల్లో 26,000 ఇచ్చేటువంటి పద్ధతిని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని, అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్కి ఈరోజు సంక్షేమ బోర్డులో నిధులు దారి మళ్లించి కార్మికులకు పొట్టగొడుతుంది. కాబట్టి సంక్షేమ బోర్డుల నిధులని కార్మికులకి హక్కు కల్పించాలి. అదేవిధంగా రాష్ట్రంలో 46,000 క్లైమ్లు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే ఆ క్లైమ్లు కూడా క్లియర్ చేయాలి. కార్మికులకు వెన్నుపోటు పొడిస్తే ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో చూస్తారు. రాబోయే రోజుల్లో మీకు పురోగతి ఉండదు. కాబట్టి వెంటనే కార్మికులను కనికరించి వారి హక్కులను భారతదేశంలో కార్మిక వర్గం హక్కులు కోట్ల రూపాయలు తీసుకొచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 29 చట్టాలుగా ఉన్నటువంటి 4 చట్టాలుగా 4 కోట్లుగా గురించింది. దీనికి వ్యతిరేకించి ఈరోజు భారతదేశం మొత్తం ప్రజానీకం, కార్మిక వర్గం, రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఈరోజు అన్ని సంఘాల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే భవిష్యత్తులో జరిగే పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి. పాత చట్టాలను అమలు చేయాలి. అదేవిధంగా కనీస వేతనం 26,000 ఇవ్వకుండా వాళ్ళ దగ్గర వెట్టి చాకరీ చేస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్న కార్మికులకు 4 నెలలకు జీతాలు లేకపోతే వాళ్ళు పండుగ జరుపుకోకుండా బస్సులు పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇంకా మధ్యాహ్న భోజనం తర్వాత అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం మన బిల్డింగ్ వర్కర్లకు సమగ్ర చట్టం లేకుండా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఆటో కార్మికులకు వివిధ రకాల పనులు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ పనులంతా కూడా రద్దు చేసే పరిస్థితి అయింది. అదేవిధంగా బిల్డింగ్ వర్కర్కి సంబంధించి సమగ్ర చట్టం కల్పించాలని కొత్త ప్రభుత్వం ఇంతవరకు చేయలేదంటే ఎవరికి దాసోహం అవుతుంది. ఈ పొద్దు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. తక్కువ జనాభా ఉన్న ప్రజలు, ఎక్కువ జనాభా ఉన్న మన ప్రజానీకానికి అన్ని రకాల రాయితీలు కానీ అన్ని కూడా వాళ్ళకు